హాయ్ అండి. ఈ వీడియోలో ఇంట్లో ఉన్న రైసు, వెజిటబుల్స్‌తో టేస్ట్‌గా వెజ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చిన్నదేనండి. ఎవ్వరైనా చేసుకోగలరు. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా రైస్‌ని మనం కడిగి పెట్టుకోవాలి. నేనిక్కడ ఈ గ్లాస్‌తో 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఇది నలుగురు మనుషులకైతే పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. వాటర్ పోసి ఓ 2 సార్లు నీట్‌గా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసేసుకొని వాటరంతా తీసేసి, అప్పుడు బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలండి. లేదు వాటర్ ఉంచి నానబెట్టొద్దు. చక్కగా ఇలా కడిగేసుకొని వాటర్ తీసి వీటిని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ మండి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఘీ, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఘీ లేకపోతే 4 టేబుల్ స్పూన్స్ ఆయిలే వేసుకోండి. అలాగే నేనిప్పుడు చూపిస్తున్న స్పైసెస్ ఉన్నాయి చూడండి. ఇవి వేసుకున్నాను. ఇవి వేసుకుంటే చాలండి సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్‌లో వేసుకోండి. అయితే ఆయిల్ లైట్ హీట్‌లో ఉన్నప్పుడే స్పైసెస్ వేసుకోండి. లేదంటే పేలి పైకి తుల్లుతాయి. అలాగే ఒక 2 ఉల్లిపాయలు 4 భాగాలుగా కట్ చేసి వేసుకోండి. చక్కగా ఈ ఉల్లి కూడా లైట్‌గా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో 1 ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది వేశాక కూడా ఒక్క నిమిషం పాటు ఆయిల్‌లో వేయించండి. పచ్చివాసన ఉండకూడదు. చక్కగా ఇలా వేగాక ఇప్పుడు వెజిటబుల్స్‌ని యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఉన్నవి వేస్తున్నానండి. క్యారెట్టు, అలాగే బంగాళాదుంపలు, అలాగే గ్రీన్ మటరు, దీంతో పాటు కొంచెం క్యాప్సికమ్, అలాగే పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేశాను. ఇవి ఒక 10 పచ్చిమిరపకాయలండి. పెద్దవి, చిన్నవైతే ఒక 12 అలా వేసుకోండి. అంటే ఇక్కడ పచ్చిమిరపకాయ ముద్ద వేయొచ్చు. కానీ పిల్లలు తినేటప్పుడు కొంచెం స్పైస్ అనిపిస్తుంది. అందుకనే ముక్కలు వేశాను. అలాగే దీని మీద కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని, ఒక నిమిషం పాటు వేయించుకోండి. వేయించుకుంటే మనకి ముక్క చక్కగా అంటే ఆయిల్‌లో వేగి టేస్ట్ బావుంటుంది. కొంచెం ఇలా వేగితే చాలు. అలాగే వెజిటబుల్స్ కూడా కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకుంటే మీకు ముక్క పాలంగా మగ్గుతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్‌లో ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమాటాలు ముందు వేసామనుకోండి, అందులో జ్యూస్ అంతా పైకొచ్చి ఈ ముక్కలు ఉడకకుండా అవుతుంది. అందుకని మూత తీసి వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుకోండి. ఫ్లేమ్ మాత్రం సిమ్‌లోనే ఉంచుకోవాలండి. ఇప్పుడు మూత తీసేసి ఇందులో కొంచెం పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. పులావ్‌లో కంపల్సరీ కర్డ్ వేసుకోవాలండి. పులావ్ అంటేనే కర్డ్ వేయాలి. వేసుకొని చక్కగా కలుపుకోండి. చూడండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా రైసు, ఆ రైస్‌ని వేసేసుకోవాలి. నేనిక్కడ చూడండి ఎంత పొడిగా రైస్‌ని డ్రై చేశానో, ఇలాగే వేసుకోవాలండి. అప్పుడే వాటర్ కొలత కూడా కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ వేశాను. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఈ స్పైసెస్ ఇవే చాలండి. ఇంకెక్కువ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. చక్కగా టేస్ట్‌గా చాలా వస్తుంది. ఇప్పుడు దీన్ని చక్కగా రైస్ విరిగిపోకుండా ఒక 5 నిమిషాల పాటు ఆయిల్‌లో వేయించండి. వేయించిన తర్వాత వేడి నీళ్ళని పోసుకోవాలండి. మీరు ముందుగానే ఈ రైస్ వేయకముందే పక్క స్టవ్ మీద మరిగించుకోండి. ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల చొప్పున నేనిక్కడ 6 గ్లాసులు వాటర్ వేశాను. తక్కువ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే కొలతలు పర్ఫెక్ట్‌గా ఉంటేనే మనకు పులావ్ చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకోండి. ఈ బాస్మతి రైస్‌తో కూడా చేసుకోవచ్చండి. మనకి రెగ్యులర్‌గా మనం ఎప్పుడైనా తినాలి అనుకున్నప్పుడు రెగ్యులర్ రైస్‌తో ఇలా చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక ఉడుకొచ్చే వరకు మూత పెట్టండి. ఇలా వస్తున్నప్పుడు మరి మూత పెట్టకుండా చక్కగా వాటర్ అంతా దగ్గరకయ్యి బుడబుడా బుడగలొస్తున్నప్పుడు చూడండి. ఇలా బుడగలొస్తున్నప్పుడు మళ్ళీ ఒక్కసారి కింద నుంచి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం అంతా ఒక్కసారి కలిపి మళ్ళీ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్‌లో ఉంచుకోండి. ఈ టైం కూడా మీరు జాగ్రత్తగా కాలిక్యులేట్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం 10 నిమిషాల తర్వాత. చూసారా? అడుగంటకుండా చక్కగా తడి లేకుండా రైస్ పొడి పొడిగా చాలా బాగా వచ్చింది నాకైతే. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచుకొని వడ్డించుకోండి. బ్రహ్మాండంగా ఉంటుందండి టేస్టు. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.